కొన్ని కనబడతలేవు. ఎక్కడ చక్కగా రెడీ. ఇప్పుడు గర్ల్స్ పాడతారు, బాయ్స్ క్లాప్స్ కొట్టారు. రెడీ 1 2 3 స్టార్ట్. ఇప్పుడు బాయ్స్ పాడతారు, గర్ల్స్ క్లాప్స్ కొడతారు. రెడీ రెడీ ఓకే. పిల్లలు మాట్లాడకూడదు. ఇప్పటి వరకు నోరు తెరిచి పాడుతున్నారు, ఇప్పుడేం చేయాలా? నోటిని అదుపులో ఉంచుకోవాలా. ఇంతకుముందు నోటిని మనము ఏం చేసాం? నోటిని విప్పి మనం పాడుతున్నాం కదా. ఇప్పుడేం చేయకూడదు? నోటితో ఏ మాట కూడాను రావాలా రాకూడదా? ఓకే, మీరు మంచి పిల్లలా చెడ్డ పిల్లలు? ఒక మాట చెప్పండి. మంచి పిల్లలేనా? మంచి పిల్లలైతే చెప్పిన మాట వింటారా వినరా? వింటారా? మరి ఏ మూల నుండి కూడా చిన్న సౌండ్ కూడా రాకూడదు. సౌండ్ వచ్చిందంటే మీరు చెడ్డ పిల్లలే. ఇంకా వస్తుంది. అదిగో మాట్లాడుతున్నారు ఇక్కడ కేజీ పిల్లలు. ఇంకా మా చిన్నప్పుడు ఒక పాట నేర్పించేవాళ్ళు మాకు. ఎవరు నేర్పించారంటే జెస్సీ ఆంటీ మాకు నేర్పించారు. వీబీఎస్ తర్వాత సండే స్కూల్లో ఆ పాట పాడేసరికి ఇంకెవ్వడు కూడా మాట్లాడేవాడు కాదు. ఇమానుయేల్ అన్న మీకు నేర్పించి ఉండవచ్చు ఆ పాట. నేర్చుకున్నారా? ఏ పాట అది? చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం. మీ అందరికి బాగానొచ్చు కానీ అలాగుండం మనం కదా. అంతేనా? దేవుని ఇంట్లో మనం ఉన్నాం. ఎక్కడున్నాము? మన ఇంట్లో ఉన్నామా? ఎవరి ఇల్లు ఇది? అవునా? దేవుని ఇంట్లో మనము మన ఇష్టానుసారంగా ఉండొచ్చా? ఉండొచ్చా? మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కోపం వస్తుందా లేదా? కోపం వస్తుందా? మీ స్కూల్లో మీ క్లాసులో మీరు ఇష్టం వచ్చినట్లుగా మీరు ప్రవర్తిస్తే టీచర్ ఊరుకుంటారా? ఏం చేస్తారు? మరి యేసయ్య కూడా కొడతాడు. మీకు దెబ్బలు కావాలా? నాకు దెబ్బలు కావాలని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు దెబ్బలు అంటే చాలా ఇష్టం, తిట్లు అంటే నాకు చాలా ఇష్టం. సరే, మీరు మంచి పిల్లలు. ఇక్కడ
చక్కగా ఆంటీ వాళ్ళు అక్కలు యాక్షన్ సాంగ్స్ చక్కగా మనకు నేర్పిస్తున్నారు. చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు, కొంతమంది పిల్లలు అసలు నేర్చుకోవట్లేదు, దిక్కులు చూస్తున్నారు, ఇటు చూడడం అటు చూడడం. ఓకే, మంచి మంచి పాటలు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 2 రోజులు మాత్రం మన మధ్య ఉంటారు. మళ్ళా మనం నేర్చుకుందామన్నా సరే నేర్పించే వాళ్ళు ఉంటారా? కాబట్టి ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడే పాటలన్నీ కూడాను, ఆ సీట్లో ఉన్న పాటలన్నీ కూడాను అందరికి వచ్చేయాల. కానీ వస్తాయి అందరికీ పాటలన్నీ వచ్చాయా? మనం చక్కగా నేర్చుకోవాలా, ఆ పాటలన్నీ కూడా వచ్చేయాల. మీ ఇంట్లో మీరు వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ అడుగుతారు, ఏమేమి నేర్చుకున్నారా, ఏం నేర్పించారు మీకు అని అడుగుతారు లేదా? మీరు ఏం లేదని ఊరుకుంటే అనవసరంగా వీడికి పంపించాను అన్నట్టు ఉంటుంది. పాటలన్నీ కూడా వాళ్ళు ఎదుట మీరు పాడారు అనుకోండి, మీరు నేర్చుకున్న కథలు కంఠస్థ వాక్యాలన్నీ కూడాను మీ పేరెంట్స్తో చెప్పారనుకోండి, మీ తల్లిదండ్రులు వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా కాదా? మాట్లాడకూడదు. ఎవరు ఇంక మాట్లాడుతుంది? కాబట్టి పాటలన్నీ కూడాను చక్కగా నేర్చుకోండి. అన్ని పాటలు అందరికి వచ్చేయాల. ఓకేనా? సరే, మన థీమ్ ఏంటో ఒకసారి చెప్పండి. నాకు వినపట్లేదు, సరిగా వినపట్లేదు. నాకు సీనియర్ పిల్లల దగ్గర నుంచి వినపట్ల. అన్నం తిన్నామా లేదా? ఎవరైనా తినకపోతే అన్నం ఉంది, కూర ఉంది, అన్నీ ఉన్నాయి, వెళ్ళేసి మరలా తినేసి రావచ్చు. తిన్నామా లేదా? బలం ఉంది మనకు. గట్టిగా చెప్పాలా? చెప్పండి ఇంకోసారి. లేదు. రిఫరెన్స్ ఏంటి? కొలస్సి ఎక్కడుంది అది? ఆ మాట ఎక్కడుంటుంది? మన చదువుకున్న పుస్తకాల్లో ఉంటుందా? ఎవరైనా మీ బుక్స్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మొత్తం ఫస్ట్ నుండి చివరి అన్ని సబ్జెక్ట్స్ తాలూకా బుక్స్లన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఇలాంటి మాటలు దొరుకుతాయా? ఎవరికి తగినట్లుగా నడుచుకోవాలని ఉంది? ఎవరికి తగినట్లుగా? యేసయ్యకు, ప్రభువుకు తగినట్లుగా. ప్రభువుకు తగినట్లుగా. నా వెనకాల చెప్పండి, ప్రభువుకు తగినట్టుగా నడువుము. ప్రభువుకు తగినట్టుగా నడువుము. కొలస్సి 1:10. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనం ఎలా నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? దేవునికి తగినట్లుగా నడుచుకోవాలా. ఎవరికి తగినట్టుగా? మనకు తగినట్లుగా మనం నడుచుకోవడం కాదు. మనకు తగినట్లుగా మనం నడుచుకుంటే ఏమైపోతాము? చుక్ బండి రైలు బండి అన్న పాట నేర్చుకుని ఉన్నారా? మనం చక్కగా నడవాలంటే ఎవరు నడిపిస్తారు మనకు? యేసయ్యే నడిపిస్తారు. ఇంకొకరు ఉన్నారు, ఎవరు తెలుసా? సాతాను ఇంకొకడు ఉన్నాడు. ఆడు బండి ఎక్కే మనకు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఆ బండి అంటే మీకు ఇష్టం కదా? సైతాన్ బండి అంటే నాకు చాలా ఇష్టం, ఆ బండే నేను ఎక్కుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సైతాన్ బండి అంటే నాకు చాలా ఇష్టం, ఆ బండే నేను ఎక్కుతాను అన్నవాళ్ళు. ఆ బండి ఎక్కితే ఎక్కడ వెళ్తారు తెలుసా? ఎక్కడ వెళ్తారు? నరకం అంటే ఇష్టమా, పరలోకం అంటే ఇష్టమా? పరలోకములు వెళ్ళాలంటే ఎవరు బండి ఎక్కాలా? యేసయ్య బండి ఎక్కాల. యేసయ్య బండి ఎవరు ఎక్కుతారో వారు ఎక్కడ వెళ్తారు? యేసయ్యతో పాటు ఎక్కడ వెళ్తారు? పరలోకం అంటే ఇష్టమా లేదా మీకు? ఇష్టము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం అంటే నాకు ఇష్టం అన్నవాళ్ళు.
కొంతమందికి ఇష్టం లేదు పరలోకం అంటే, నరకం అంటే ఇష్టం కదా. వెరీ గుడ్, చేతులు దించండి. మనమందరూ కూడాను పరలోకంలో ఉండాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఎక్కడ ఉండాలా? అందుకే పరలోకంలో వెళ్ళాలంటే ఏం చేయాలా? పరలోకంలో వెళ్ళాలంటే ఏం చేయాలా? యేసయ్యను మనం కలిగి ఉండాలా. యేసు ప్రభువును మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? పరలోకానికి నడిపిస్తాడు. అవునా కాదా? కాబట్టి ఎవరికి తగినట్లుగా మనం నడుచుకోవాలా? ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలా. అలా నడుచుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమా లేదా? ఇష్టమా కాదా? ప్రభువుకు తగినట్లుగా నేను నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆయన రాజ్యంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపించేవాడుగా, తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. ఆయనకి ఇష్టంగా మనము తగినట్లుగా నడుచుకోకపోతే ఎక్కడ వెళ్ళిపోతాము? నరకానికి, అగ్నిగుండానికి. ఇష్టమా అగ్నిగుండం? ఇంకోసారి చెప్పండి, థీమ్ ఏంటి? ఇంకా చప్పబడిపోయారు అందరు. ఇంకా గట్టిగా. ఈ పక్క ఇంటి వాళ్ళకి వినబట్లేదట. ఇంకా మనం ఇక్కడ చెప్పిన వాక్యం ఎక్కడ వినబడతా? బజార్లో వెళ్తున్న వాళ్ళకి వినబడాలా? మ్యూజియం ఉందా? బజార్ మ్యూజియం ఉందా? అక్కడ ఉన్న వాళ్ళు వినబడాలా? అక్కడ ఏదో దేవుని వాక్యము చెప్పబడుతుంది, దేవుని మాటల్లాగా అక్కడ ఉన్నాయి అని విని వాళ్ళు కూడా రావాలా, ఇక్కడ పరిగెట్టి రావాలా. అంత గట్టిగా మనం చెప్పాలా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. ప్రసాద్ అన్న ఎక్కడున్నా సరే రమ్మంటున్నారు. అన్న సేవకులన్న ప్రసాద్ అన్న. పాట పాడే సమయంలో గ్రూప్స్కి వెళ్తాము. తర్వాత మీకు వర్క్ బుక్ టైము కొంచెం షార్ట్ ఉంటుంది, వేస్ట్ చేసుకోవద్దండి. మీ టీచర్స్ కూడా ఒక 5 నిమిషాల ముందు చెప్తాము, మీరు క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లోజింగ్ లెసన్ ప్లస్ పపెట్ షో 2 కూడా ఉంటాయి. కాబట్టి మీరు గ్రూప్లో ఉండేటువంటి వారు పిల్లల్ని కొంచెం వాళ్ళని ఆ విధంగా వాళ్ళని చూడాలని చెప్తున్నాము. షీట్లో నుండి సాంగ్ నంబర్ 18, 18వ పాట పాడేటప్పుడు సీనియర్ గర్ల్స్ బాయ్స్ పోవాలి. ఆ తర్వాత మీరు ఎందుకు కేజీలో వచ్చి కూర్చుంటారు రోజు? జూనియర్స్ తర్వాత పోవాలి. 18వ పాట 17, 18 సాంగ్ నంబర్. ताल बजाओ रे, ताल बजाओ रे, ताल बजाओ रे। खुशी मनाओ, खुशी मनाओ, खुशी मनाओ। ताल बजाओ, ताल बजाओ, गट्टी वाड़ालो, కూర్చున్నాళ్ళు. यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है। खुशी मनाओ, खुशी मनाओ,
बजाओ ताल बजाओ रे बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे मेरे लिए प्यार किया है यीशु मेरे लिए प्यार किया है यीशु मेरे लिए प्यार किया है यीशु मेरे लिए प्यार किया है खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे यीशु मेरे लिए प्राण दिया है 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 खुशी मनाओ खुशी मनाओ खुशी मनाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ ताल बजाओ